రాజకీయ నాయకులు ఎన్నికల వేళ సహజంగా తమకు ప్రత్యర్థిగా ఉండే అభ్యర్థుల్లోని మైనస్సులను ప్రజల్లోకి చెప్పడం, వారిలోని లోపాలను తప్పుపట్టడం వంటివి చేస్తూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం రొటీన్కు భిన్నంగా స్పందించారు. పిఠాపురంలో తన ప్రత్యర్థి వంగ గీతను తమ పార్టీలోకి ఆహ్వానించి అందరికీ షాక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. 2009లో పీఆర్పీ నుండే వంగ గీత గెలిచారని గుర్తు చేశారు ఆయన. ఆమె మంచి మహిళా నేత అని, ఆమె ఆ పార్టీలో ఉండాల్సిన వ్యక్తి కాదంటూ వంగ గీతను జనసేన పార్టీలో చేరాలని ఆహ్వానించారు పవన్ కళ్యాణ్. ఇది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వంగ గీతకు పవన్ ఎందుకు ఆహ్వానం పలికారు అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఏపీ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన పరిణామం జరిగింది. తనపై పోటీ చేస్తున్న వ్యక్తి విషయంలో పవన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వంగ గీత జనసేనలో ఉండాల్సిన నేత అంటూ పవన్ వ్యాఖ్యానించడం పెనుదుమారానికి దారితీసింది. ప్రస్తుతం ఆమె పిఠాపురం వైసీపీ అభ్యర్థి. ఇక్కడి నుంచి పవన్ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సాధారణంగా రాజకీయ ప్రత్యర్థిపై ఆరోపణలు చేయాలి, ఆమె వైఫల్యాలను ఎండగట్టాలి. కానీ పవన్ అలా చేయలేదు. ఆమె గౌరవమైన మహిళా నేతగా అభివర్ణించారు. ఆమె ఉండే పార్టీని మాత్రమే తప్పుపట్టారు. ఆమెను జనసేనలోకి ఆహ్వానించారు. దీంతో పవన్ కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో పెను సంచలనానికి కారణమవుతున్నాయి. వంగ గీత సీనియర్ నాయకురాలు. 2009లో ప్రజారాజ్యం పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. పిఠాపురం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత జిల్లా పరిషత్ చైర్పర్సన్గా కూడా వ్యవహరించారు. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ వెంట నడిచారు. రాజ్యసభ సభ్యురాలిగా కూడా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. మిగతా నాయకులతో పోల్చుకుంటే వంగ గీత హుందాగా రాజకీయాలు నడుపుతుంటారు. గత 5 ఏళ్లలో జనసేనను ఎప్పుడూ టార్గెట్ చేయలేదు. పవన్పై వ్యక్తిగత కామెంట్స్కు దిగలేదు. ఇటు జనసేన నుంచి కూడా ఈ రకమైన విమర్శలు వంగ గీతపై లేవు. అయితే ఇప్పుడు పవన్కు ఆమె ప్రత్యర్థి కావడం, పవన్ ఆమెపై సానుకూల వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. అయితే వంగ గీత నుంచి సానుకూల సంకేతాలు రావడంతోనే పవన్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని తెలుస్తోంది. గీతపై ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా కేవలం ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీని మాత్రమే పవన్ విమర్శలు చేశారు. అంటే రేపొద్దున ఎన్నికల ఫలితాలు వచ్చాక ఫలితాలు తారుమారైతే వంగ గీత తప్పకుండా జనసేనలో చేరే అవకాశం ఉందని పవన్ మాటలను బట్టి తెలుస్తోంది. ఇప్పటికే జనసేన ప్రభావం ఉభయ గోదావరి జిల్లాలో అధికంగా ఉంటుందని ఒక అంచనా ఉంది. చాలామంది నాయకులు వైసీపీ తరపున పోటీ చేసేందుకు కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు. అలాగని రాజకీయ కారణాలతో జనసేనలో చేరలేదు. ఇటువంటి నాయకుల్లో వంగ గీత కూడా ఒకరు. ఇప్పటికే ఆమెకు ఫలితంపై ఒక అవగాహన ఉందని, తన పార్టీ అధికారంలోకి రాకపోయినా జనసేన ఒక ఆప్షన్గా ఉందని చెప్పేందుకే పవన్ ఆమెకు సంకేతాలు పంపినట్టు తెలుస్తోంది. దీనిపై వంగ గీత ఎలా స్పందిస్తారో చూడాలి. వంగ గీత గారిని కూడా మీరు తెలుసో, మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. 2009లో మన ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు. ఉన్నారు. భవిష్యత్తులో ఆవిడ వైసీపీని వీడి జనసేనలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.